ఫేట్ మార్చుకోవడానికి పేరు మార్చుకున్నది యూపీఏ. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపీఏ తన దశ దిశ దాని కర్మ మార్చుకోవడం కోసమని INDIA కూటమి అని పెట్టుకుంది. దానివలన కూటమి సంఖ్యలో మార్పు ఉంది కానీ కాంగ్రెస్ సంఖ్యలో పెద్దగా మార్పు ఉండట్లేదు. భారతీయ జనతా పార్టీ సంఖ్యలో మార్పు ఉంటుంది, పెరుగుదల ఉంటుంది, తరుగుదల తగ్గుతోంది. క్రమంగా మోడీని ఆదరించే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. రాహుల్ని ప్రధానంగా చూసేటువంటి ఆలోచన మోడీతో కంపేర్ చేసినప్పుడు దగ్గరలో కనబడట్లేదు. తాజాగా ABPC ఓటర్ సర్వే బీజేపీకి మరింత ధైర్యాన్ని ఇచ్చింది. 295 నుంచి 335 సీట్లు వస్తాయని. INDIA కూటమికి 165 నుంచి 205 వస్తాయని. ఈ 165, 205 కూడా ఎందుకు వచ్చి క్రిందసారి 90 దగ్గరే ఉన్నటువంటిది అంటే తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, అట్లాగే నితీష్ కుమార్ వచ్చి యాడ్ అయ్యారు. మరొక వైపున ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, CPI CPM, వీళ్ళందరూ, శివసేన వచ్చింది, ఉద్ధవ్ ఠాక్రే టీం. ఇంతమంది దాదాపు 7 పార్టీలు కొత్తగా వచ్చినాయి కాబట్టి సీట్ల సంఖ్య 165 నుంచి 205. అంటే వాళ్ళకి ఇదివరకు 95 వేసుకుంటే కనుక కొన్ని 100 వేసుకుంటే పైన ఇంకొక 65 నుంచి 105 వీళ్ళ వల్ల వస్తుంది అన్నటువంటి. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి NDA కూటమి తక్కువ ఉంది కాబట్టి బీజేపీకి 295 నుంచి 330. అదే తెలుగుదేశం పార్టీ JDS ఒకవేళ BRS కలిస్తే కనుక ఇంకా భారీ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఇప్పుడు సరిగ్గా కష్టపడితే, ఈ 3 నెలలు కష్టపడితే వాళ్ళకి కరెక్ట్ ప్రయోజనం ఉంటుంది. ఎందుకని క్రిందసారి 4 సీట్లు వచ్చినాయి, 22% వరకు ఓట్లు వచ్చినాయి. మొన్న కూడా 14% ఓట్లు వచ్చినాయి, 8 సీట్లు వచ్చినాయి. అలాగే హైదరాబాద్లో చూశారు. ప్రాక్టికల్గా ఇవాల్టి నుంచి సీరియస్ కష్టపడతాయి. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మోడీకే ఆదరణ ఎక్కువ ఉంది రాహుల్ గాంధీతో కంపేర్ చేస్తే. అదే విషయాన్ని జనంలోకి తీసుకెళ్తూ మోడీ ప్రభుత్వం రావాలి, కేంద్రంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్నటువంటి పాయింట్ని కనుక జనంలో కరెక్ట్గా తీసుకెళ్తే 10 సీట్లని కాంగ్రెస్ కాదు బీజేపీ గెలవగలదు. మొన్నటికి మళ్ళీ వీళ్లలో ఇళ్ళు కొట్టుకుని కాడు వదిలేసి అధిష్టానం ఎత్తిన రుద్దేయకుండా, ఎవరిదోవన వాళ్ళు కుంపట్లు పెట్టుకోకుండా సీరియస్గా దృష్టి సారిస్తే భారతీయ జనతా పార్టీకి విజయ అవకాశాలు బలంగా ఉన్నాయి. కేంద్రంలో మోడీ కావాలన్నటువంటి బలమైనటువంటి ఫీలింగ్ అయితే జనంలో ఉంది. దాన్ని క్యాష్ చేసుకోగలుగుతారా లేకపోతే కనుక వదిలేసుకుంటారా అన్నది తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు చిట్ట చివరిలో చేసుకుని, లేదా కేంద్రం వైపు అధిష్టానం వైపు చూస్తూ చోద్యం చూస్తూ కూర్చోవడం కంటే ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత వాళ్ళకే ఉంది. అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక కీలకమైనటువంటి అడుగులు వేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో నుంచి ఒక 5,000 మందిని ఎంపిక చేసుకుని అయోధ్యకి ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం, దాదాపుగా 10,000 రైళ్లని ఇందుకోసం తీసుకుంటోంది. ఎవరైతే హిందుత్వవాదులు ఉంటారో వాళ్ళందరికీ శ్రీరాముల వారి దర్శనం ఏర్పాటు చేయడం కోసం, అయోధ్యకి తీసుకువెళ్ళడం కోసం ప్రతి నియోజకవర్గానికి నుంచి 5,000 మందిని ఎంపిక చేసి తీసుకెళ్లాలని, తద్వారా అయోధ్య రామ జన్మభూమికి సంబంధించినటువంటి అంశాలు ఏదో మనకు అప్పుడు కనుక పోలవరంలో అండర్ కన్స్ట్రక్షన్లో ఉండగా చూపించి వీడియోలు తీసినటువంటి ఇష్యూస్లా కాకుండా ఇది కొంత కీలకమైనటువంటి మార్పులు అని చెప్పాలా. ఓవరాల్గా అయితే పూర్తయినటువంటి ఆలయం దగ్గరికి తీసుకెళ్లి చూపించడం ద్వారా అందరినీ సంతృప్తిపరచడంతో పాటుగా దేశవ్యాప్తంగా మౌత్ పబ్లిసిటీ రావడానికి ఎత్తుగడ వేస్తోంది భారతీయ జనతా పార్టీ.